హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 41వ శ్లోకం అంటే 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహారము అంటే మితిమీరకుండా మనకి ఆకలి ఎంతుందో అంతే భుజించాలి. యుక్తాహార విహారస్య అంతే పని చేస్తాము, క్లియర్గా పనిచేస్తాము. ఎంత నిద్రపోవాలో అంత కరెక్ట్గా నిద్రపోవడము అంటే మనము విశ్రాంతి తీసుకోవడము. అన్ని యుక్తం అంటే ఎంత కావాలో అంత చేస్తూ ఉంటే జీవితం సాఫల్యంగా సాగిపోతుంది. కానీ ఈ రోజు ఉన్న యువత చూడండి, ఆహారంలో పరిమితి లేదు, నిద్రలో పరిమితి లేదు, అలవాట్లలో పరిమితులు లేవు. ఎంత దారుణంగా ఉన్నారంటే అలా అని పొద్దున్నే లేచి కాస్త యోగాలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి పరిగెత్తుతున్నారు. జిమ్ చేయడం తప్పని నేను అనట్లేదండి, కానీ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి మన ఇంటర్నల్ సిస్టమ్ని ప్రక్షాళన చేస్తాయి. ధ్యానం చేస్తే అది మనకి మనశ్శాంతిని ఇస్తుంది. ఇప్పుడున్న యువతకి మనశ్శాంతి కరువైపోయింది కదండి. బెట్టింగ్లు, ఎలాంటి దుర్వ్యసనాలు చూడండి. ఆ వ్యసనాలకు ఏమన్నా అర్థం ఉందా? వీకెండ్ అంటే పబ్బులకి వెళ్ళిపోవడము. ఏమండి, వెస్ట్రన్ కంట్రీస్లో ఇవి తగ్గిపోయినాయి, అసలు ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఎంత తగ్గిపోయినాయో చెప్పలేను అనమాట. అక్కడి నుంచి కల్చర్ ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఇక మేము మోడర్న్ సొసైటీ అంటున్నారు. మోడర్న్ సొసైటీ ఇప్పుడు అలా లేదండి. అందరూ చక్కగా ఆహారం మీద, అలవాట్ల మీద, నిద్రపోవడం మీద, అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యువత మేలుకోవాలి. ఆ యువతని మేలుకోవాలి అంటే ఆ యువతకి ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి కదండి. ఏదో పని ఉందంటే వెళ్ళిపోతున్నాడు, ఏం పని అని అడగరా? తల్లిదండ్రుల్ని ముందు ప్రశ్నించాలండి. ప్రతిసారి యువతని తిట్టడం అంటే మన పెంపకంలో సరిగ్గా ఉంటే, చిన్నప్పటి నుంచి పెంపకం సరిగ్గా ఉంటే ఈ అలవాట్లకి తావు లేదండి, ఖచ్చితంగా లేదు. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్లో వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంకేదో సంపాదించే ఈ సంపాదన మీద పడిపోతున్నారు చూసారా? అది మీ పిల్లల మీద మీకున్న బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని మనకి భజగోవింద స్తోత్రాల్లో ఆదిశంకరాచార్యుల వారు 5వ శ్లోకంలో చెప్పారండి. యావద్వీతోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్ఝర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే భజ గోవిందం. మీరు యవ్వనంలో ఉండి అర్నింగ్ మెంబర్గా మీరు సంపాదించినంతసేపే మీ చుట్టూరా బెల్లం చుట్టూరా ఈగలు చేరినట్టుగా మీ చుట్టూరా మీ తోడబుట్టిన వాళ్లే కానివ్వండి, మీ ఫ్రెండ్సే కానివ్వండి, మీ చుట్టాలే కానివ్వండి, మీరు ఆహా ఓహాని ఎత్తేస్తారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయి వృద్ధాప్యంలోకి వెళ్ళారో మిమ్మల్ని చూసుకోవడానికి మనుషులే కరువైపోతారండి. అందుకే కదా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పిల్లలు సరిగ్గా చూసుకుంటే పెద్దవాళ్ళకి ఆ కర్మ ఎందుకు? ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పదం ఎందుకు వస్తుందండి? వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి? ఆశ్రమం ఏంటండి? వృద్ధులకి పిల్లలు చూసుకోలేరా? అది ఇప్పుడు ఉన్న జనరేషను పిల్లల్ని అమెరికాలో పంపించేయాలి, విదేశాల్లో చదివించాలి, అక్కడే వాళ్ళు స్థిరపడాలి, వాళ్ళు పంపించిన డబ్బుతో ఇక్కడ ఎంజాయ్ చేయాలి. కాబట్టి నేను నా పిల్లల్ని పంపించాను, కానీ మా పిల్లలు అలా ఏం చూడట్లేదు. మమ్మల్ని ప్రతిరోజు టచ్లో ఉంటారు, ప్రతిరోజు కంఫర్టబుల్గానే ఉన్నారు. మరి నా వయసు పెద్దగా అయ్యాక ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు నేను చెప్పలేదు కదా. కానీ ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో తిరుగులేదండి. అటాచ్మెంట్ కాస్త డిటాచ్మెంట్గా మారిపోతుంది అని శంకరాచార్యులు కూడా భజగోవింద స్తోత్రాల్లో చెప్పిన విషయం. అది బేసింగ్ ఆన్ భగవద్గీత. ఎంత గొప్పగా ఉందో చూడండి. కనుక యువత, ఆ యువతని కన్నా తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ప్రతిదానికి మనకి ఇప్పుడు డ్రగ్స్ అని ఒకటి కాదు కదా అలవాట్లు. ఈ అలవాట్లు, ఈ కొత్త అలవాట్లు ఎందుకండి? మనము సరిగ్గా ఉండి మన పెంపకం సరిగ్గా ఉంటే ఏ ప్రాబ్లము లేదు. గవర్నమెంట్కి ఇంత తలకాయ నొప్పులు కూడా రావు. ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించి యోగా అంటే ఏదో వయసు అయిపోయినప్పుడు చేసేది కాదండి.
బాడీని నవ యవ్వనంగా ఉంచడానికి చేస్తున్నాము. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ చేస్తున్నాము. ఒక్కసారి మార్నింగ్ 6 to 7 నా యోగా క్లాస్కి రండి, ఎలా ఉంటుందో చూస్తారు. 70 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ళు ఓన్లీ శరీరానికి 17 ఏళ్ల యువకుల్లాగా తయారవుతారండి. ఆలోచన విధానం మారుతుంది, దృక్పథం మారుతుంది, సొసైటీకి మంచి చెయ్యాలి అనే తపన ముందుకు వస్తుంది. చూడండి ఎంత మంచి విషయాలు మాట్లాడాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వల్ల వచ్చే సంస్కారము, మనకి తగినంత మనశ్శాంతి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలండి, ఎంతవరకు కావాలో అంతే. అంతేకాని డబ్బు వెనకాల పరిగెత్తుతున్నాడు మనిషి, దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ మొత్తం పోతుంది. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించండి. హరే కృష్ణ.